హే ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే స్టోరీ చాలా ఇంటెన్స్, ఎమోషనల్ అండ్ హార్ట్ వ్రెంచింగ్గా ఉంది. ఇమాజిన్ చేయండి, ఒక అబ్బాయి జైల్లో తన ఫస్ట్ డే, చైల్డ్హుడ్లో ట్రాజడీస్ అండ్ సర్వైవల్ కోసం ఫైట్. అసలు ఈ అబ్బాయి లైఫ్ ఎలా డేంజరస్లోకి వచ్చింది? ఈ గ్రిప్పింగ్ టేల్ తెలియాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. స్టోరీ స్టార్ట్ అవుతుంది పియూక్ అనే అబ్బాయితో. తను జైల్లో ఫస్ట్ డే ఎలా ఉందని. పియూక్ చైల్డ్హుడ్ చాలా టఫ్గా గడిచింది. డ్రగ్స్ మాఫియా, క్రిమినల్స్ మధ్య గడిచింది. తన మదర్ డ్రగ్స్ సెల్ చేసి ఫ్యామిలీని రన్ చేసేది. స్కూల్లో టీచర్స్ పియూక్ని షేమ్గా చేసేవాళ్ళు. ఒకరోజు పోలీస్ తన మదర్ని అరెస్ట్ చేశారు. 24 years జైల్ సెంటెన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి పియూక్ ఆర్ఫన్ లాగా లైఫ్ గడిపాడు. ఒకరోజు రేషన్ కోసం షాప్కి వెళ్తే ఒక మనిషి పియూక్ మదర్ గురించి డర్టీ కమెంట్స్ చేస్తాడు. తన మదర్ ప్రాస్టిట్యూట్ అని అంటాడు. పియూక్కి కోపం కంట్రోల్లో ఉండదు. తన గర్ల్ ఫ్రెండ్ పరి వెళ్ళిపోదాం అని అంటుంది. కానీ ఆ మనిషి పరిని కూడా నా కీప్ అని అంటాడు. కోపంలో గన్ తీసి ఆ మనిషిని షూట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో పియూక్ ఇంట్రాగేషన్ రూమ్లో ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ తనని బ్రూటల్గా బీట్ చేస్తున్నాడు. పియూక్ ఏజ్ 18 కన్నా తక్కువ కాబట్టి అడల్ట్ జైల్కి బదులు యూత్ డిటెన్షన్ సెంటర్కి సెండ్ చేస్తారు. కానీ ఇది రెగ్యులర్ జైల్ కన్నా బెటర్ అని అనుకుంటే రాంగ్. ఇది కూడా క్రూయల్. జస్ట్ ప్రిజనర్స్ టీనేజర్స్గా ఉంటారు అంతే. యూత్ డిటెన్షన్ సెంటర్లో స్ట్రాంగ్ వాళ్ళు వీక్ వాళ్ళని డామినేట్ చేస్తారు. హ్యుమానిటీ అనేది జీరో. పియూక్తో పాటు ఫ్లూక్ అనే అమ్మాయి కూడా వస్తుంది. డ్రగ్స్ సెల్ చేసి అరెస్ట్ అయ్యింది. వార్డెన్ ఎంటర్ అవుతారు. పియూక్ ఫ్లూక్ని క్వశ్చన్ చేస్తున్నారు. పియూక్ కళ్ళల్లో భయం కనిపించక వార్డెన్ డిసైడ్ చేస్తాడు తనని పనిష్ చేయాలి అని. వార్డెన్, నువ్వు ఎవరైనా సరే నా రూల్స్ ఫాలో చేయాలి, లేదంటే జీవితం నరకం చేస్తాను అంటాడు. వార్డెన్ వాళ్ళని చేంజింగ్ రూమ్లోకి తీసుకెళ్తాడు. బియర్ అనే ప్రిజనర్కి ఈరోజు వాళ్ళ ఫస్ట్ డే, డిసిప్లిన్ నేర్పించు అని అంటాడు. బియర్, డెఫినెట్లీ సార్, డోంట్ వరీ. వాళ్ళు రూమ్ నుంచి బయటికి వచ్చే టైంకి నా ఫీట్ దగ్గర మర్సీ బెగ్ చేస్తారు అని అంటాడు. వార్డెన్ వెళ్ళిపోయాక బియర్ పీక్ని స్ట్రిప్ చేయమని తనని నేకెడ్గా చూసి మాక్ చేస్తాడు. వాళ్ళ హెడ్స్ షేవ్ చేస్తారు. ఇది జస్ట్ స్టార్ట్. జైల్లో స్పేస్ చాలా తక్కువ. అందరూ షీప్స్ లాగా సింగిల్ సెల్లో ఉండాలి. నైట్ అయితే బియర్ తన గ్యాంగ్కి సిగ్నల్ ఇస్తాడు. సడన్గా ప్రిజనర్స్ లేచి ఫ్లూక్ దగ్గరికి వచ్చి బాస్కి వర్క్ ఉంది రా అంటారు. పియూక్ని కూడా తీసుకెళ్తారు. కానీ వాడు వద్దంటాడు. ఫ్లూక్ని ఫోర్స్ చేసి బియర్ ముందు నిలబెడతారు. ఫ్లూక్స్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసి మర్సీ చూపించమని అడుగుతుంది. కానీ ఎవరు హెల్ప్ చేయరు. బియర్, ఫస్ట్ డే భయపడకు, హ్యాబిట్ అయిపోతుంది అని క్రీపీగా అంటాడు. బియర్ ఫ్లూక్కి 2 ఆప్షన్స్ ఇస్తాడు. నా డర్టీ డిమాండ్ యాక్సెప్ట్ చేయి, నా ప్రాపర్టీ అవ్వు, ఆర్ మన గ్యాంగ్లో ప్రతి ఒక్కరు నిన్ను యూజ్ చేస్తాడు. ఫ్లూక్ ఫియర్తో సరెండర్ అవుతుంది. మీన్ వైల్ పీక్ పైన గ్యాంగ్ అటాక్ చేస్తారు. కిక్స్, పంచెస్తో బ్రూటల్గా బీట్ చేస్తారు. మార్నింగ్ పియూక్ వీక్గా లేచి కెఫ్టేరియాకి వస్తాడు. అందరూ తనన్నే చూస్తుంటారు. జైల్ బ్లాక్స్గా విభజించబడింది. ప్రతి బ్లాక్లో ఒక లీడర్ ఉంటారు. గస్ బ్లాక్లో ఒక ప్రిజనర్ బాస్. పియూక్ మన సిటీ నుంచి మన గ్యాంగ్లో జాయిన్ చేయొచ్చు కదా అని అంటాడు. కెఫ్టేరియాలో పియూక్ కౌంటర్ దగ్గరికి వెళ్ళగా కుక్ ఫుడ్ అయిపోయింది, రేపు రా అని అంటాడు. పియూక్ బర్న్ ఫుడ్ అయినా తినడానికి రెడీ, కానీ కుక్ ఫుడ్ని కింద పడేయాలని చూస్తాడు. పియూక్ హ్యాండ్ పట్టుకుంటాడు. ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారని అడుగుతాడు. కుక్ రూల్స్ బ్రేక్ చేస్తే ప్రైస్ పే చేయాలి అంటాడు. బీర్ వచ్చి పియూక్ ఫుడ్ని కింద పడేస్తాడు. ఇది నీ ప్లేస్ అంటాడు. గస్ గ్యాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది పియూక్ ఫైట్ చేస్తాడు అని. కానీ పియూక్ సైలెంట్గా ఫ్లోర్ నుంచి ఫుడ్ తీసుకొని తింటాడు. అందరూ పాగల్ అని తిడతారు. కానీ గస్ కరెక్ట్ చేశాడు. ఫుడ్ లేకపోతే తను ఆకలితో చనిపోతాడు అని అంటాడు. ప్రిజనర్స్ అందరినీ షవర్ కోసం తీసుకొని వెళ్తారు. పీక్ సైలెంట్గా బాత్ చేసుకుంటాడు. బియర్ గ్యాంగ్ తనని సరౌండ్ చేస్తారు. ఇక్కడ ఫ్రీగా ఏమీ యూజ్ చేయకూడదు, బిల్ పే చేయాలి అంటారు. పియూక్ని నీస్ మీద కూర్చోమంటారు.
వద్దు అంటే ఫోర్స్ చేస్తారు. రూల్స్ ప్రకారం పియూక్ 5 కిక్స్ బేర్ చేయాలి. బియర్ ఫస్ట్ కిక్ ఇస్తాడు. నెక్స్ట్ ఫ్లూక్ని కాల్ చేసి పీక్ని కొట్టు అని అంటాడు. ఫ్లూక్ వద్దంటుంది, కానీ లేదంటే నిన్ను కూడా పనిష్ చేస్తాను అని థ్రెటన్ చేస్తారు. ఫ్లూక్ సాఫ్ట్ కిక్ ఇస్తుంది, కానీ బియర్ సాటిస్ఫై కాలేదు. తన గ్యాంగ్ మెంబర్ని హార్డ్గా హిట్ చేయమని ఆర్డర్ చేస్తాడు. పియూక్ డేంజర్ సెన్స్ చేస్తూ డిఫెండ్ చేస్తాడు. బియర్కి కోపంతో గ్యాంగ్తో పియూక్ని అన్కాన్షియస్ అయ్యే వరకు బీట్ చేస్తాడు. బాడీని అలానే వదిలేసి వెళ్ళిపోతాడు. ఫ్లాష్ బ్యాక్లో యంగ్ పియూక్ బాక్సింగ్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నాడు. హోమ్కి వెళ్ళగా మదర్ ఎందుకు బాక్సింగ్ చేస్తున్నావని అడుగుతుంది. పియూక్ నీ డ్రగ్స్ మనీతో నేను పెరగను, నాకు ఇష్టం లేదు అని అంటాడు. ప్రజెంట్లో వార్డెన్ పియూక్ని అన్కాన్షియస్ స్టేజ్లో చూసి 5 మినిట్స్లో బయట ఉండాలి, లేదంటే ఇంకా వర్స్ట్గా కొడతారు అని అంటాడు. ఫ్లూక్ పియూక్ దగ్గర వెయిట్ చేస్తుంది. సారీ చెప్పి ఆరెంజ్ ఆఫర్ చేస్తుంది. బియర్కి ఫ్లూక్ ఆరెంజ్ ఇచ్చింది తెలిసి వార్డెన్తో కంప్లైంట్ చేస్తాడు. వార్డెన్ నా సిగరెట్ అయ్యేలోపు ఫ్లూక్ని హ్యాండిల్ చేయి, తర్వాత అలారం వస్తుంది అని అంటాడు. బియర్ ఫ్లూక్ని బ్రూటల్గా బీట్ చేస్తాడు. ప్రిజనర్స్ చూసి సైలెంట్గా ఉంటారు. పియూక్ వచ్చి నువ్వు మగాడివి అయితే నాతో ఫైట్ చేయి అని ఛాలెంజ్ చేస్తాడు. ఒక ప్రిజనర్ని నాకౌట్ చేస్తాడు. గస్ ఇంటరప్ట్ చేసి స్టాప్, వాళ్ళని నా బ్లాక్లో జాయిన్ చేసుకుంటాను అని అంటాడు. బియర్ వాళ్ళు నా స్లేవ్స్ అంటాడు. కానీ హీటెడ్ ఆర్గ్యుమెంట్ తర్వాత పియూక్ని గస్కి ఇవ్వడానికి అగ్రీ చేస్తాడు. పియూక్ ఇప్పుడు గస్ గ్యాంగ్లో పార్ట్. ఎవరు టచ్ చేస్తే గ్యాంగ్తో ఫైట్ చేయాలి. నైట్ గస్ పియూక్ని స్లీప్లెస్గా చూసి ఎందుకు ఫ్లూక్ని వదిలేశారు అని పియూక్ అడుగుతాడు. గస్ ఫ్లూక్ వీక్, అడ్జస్ట్ అయ్యి సర్వైవ్ చేస్తుంది, కానీ నిన్ను వీక్లో చంపేస్తారు అంటాడు. పియూక్ థ్యాంక్స్ చెప్పి గస్ హ్యాండ్మేడ్ వుడెన్ నైఫ్ ఇస్తాడు. నీడ్ పడితే యూజ్ చేయి అంటాడు. పియూక్ కామ్గా పడుకుండిపోతాడు. కానీ ఫ్లూక్ని బియర్ గ్యాంగ్ హోల్ నైట్ టార్చర్ చేస్తారు. తన హెల్త్ వర్స్ట్ అవుతుంది. మార్నింగ్ ప్రిజనర్స్ని బయటికి తీసుకెళ్తారు. గస్ పీక్ ఇంకా నిద్రపోయింది చూస్తాడు. తనని లేపబోతుండే పీక్ సడన్గా కత్తి తీసుకొని గస్ థ్రోట్ దగ్గర పెడతాడు. కానీ రియలైజ్ చేస్తాడు సేఫ్ అని. పీక్ లైఫ్ గస్ గ్యాంగ్లో బెటర్ అవుతుంది. గస్ తన ఫుడ్ షేర్ చేస్తాడు. పీక్ రికవరీ అవుతాడు. కానీ ఫ్లూక్ని బీర్ గ్యాంగ్ డైలీ మెంటల్ టార్చర్ చేస్తున్నారు. తను బ్రేక్ అయ్యే స్టేజ్లో ఉంటుంది. పార్ పీక్ని విజిట్ చేస్తుంది. తన మదర్ జైల్లో చనిపోయింది, ఫర్నల్ అయిందని చెప్తుంది. పీక్ ఐస్ టీయర్స్తో ఫిల్ అయి ఉంటాయి. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు అని అంటాడు. కానీ పర్ వెళ్ళిపోతుంది. అక్కడే గస్ తన ఫాదర్తో మాట్లాడుతుంటాడు. గస్ ఫాదర్ స్కూల్ జాబ్ అరేంజ్ చేశారు, నార్మల్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్తారు. కానీ గస్ స్టెప్ మదర్తో ఉన్నారని తెలిసి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పియూక్ గ్రిఫ్లో ఉండగా బీర్ గస్ని అటాక్ చేస్తున్నాడు. పియూక్ సేవ్ చేశాడు, కానీ వార్డెన్ వచ్చి అందరినీ గ్రౌండ్ పైన పడుకోమని ఆర్డర్ చేస్తాడు. బియర్ యాక్షన్స్ వల్ల బ్లాక్స్ మధ్య టెన్షన్ పీక్లో ఉంది. గస్ వార్న్ చేస్తాడు, ఇలా కంటిన్యూ అయితే నిన్ను కూడా నేనే హ్యాండిల్ చేస్తాను అని అంటాడు. కానీ బియర్ గ్యాంగ్ వార్ కోసం రెడీ. నైట్ బియర్ ఫ్లూక్ దగ్గరికి వచ్చి నీతో నీడ్ లేదు, గ్యాంగ్తో షేర్ చేస్తాను అంటాడు. ఫ్లూక్ ఫైట్ చేస్తుంది, కానీ గ్యాంగ్ ఓవర్ పవర్ చేసి బ్రూటల్గా రేప్ చేస్తారు. ఫ్లూక్ స్క్రీమ్స్ వార్డెన్ని కాల్ చేస్తుంది, కానీ ఎవరు హెల్ప్కి రారు. ఫ్లూక్ స్టేర్స్ పైన సెల్ఫ్లెస్గా పడుకొని ఉంటుంది. బియర్ గ్యాంగ్ ప్లాన్ వాళ్ళకి తెలియకుండా వింటుంది. బ్లేడ్ పౌడర్ చేసి పియూక్ ఫుడ్లో మిక్స్ చేయాలని ప్లాన్ చేస్తారు. మార్నింగ్ బియర్ కుక్తో ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ గస్ గ్యాంగ్లో ఫుడ్ షేర్ అవుతుంది. ఎవరు తింటే వాళ్ళు చస్తారు. అయినా కూడా బియర్కి నో కేర్. పియూక్ ప్లేట్ దగ్గరికి ఫ్లూక్ వచ్చి ఫుడ్ అంతా తినేస్తుంది. బ్లేడ్ తన థ్రోట్ స్టమక్ని కట్ చేస్తుంది. ఫ్లూక్ చాలా పెయిన్తో ఉంటుంది. గస్ సేవ్ చేయలేము అంటాడు. ఫ్లూక్ డెత్ వల్ల బ్లాక్స్ మధ్య ఉన్న టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. గస్ గ్యాంగ్ వార్కి ప్రిపేర్ అవుతున్నారు. నెక్స్ట్ డే వార్డెన్ బిజీ టైంలో ఫైట్ ప్లాన్ చేస్తారు. పియూక్ ఫ్లూక్ డెత్ వల్ల గిల్ట్లో ఉంది. గస్ కన్సోల్ చేస్తాడు. ఏం చేంజ్ చేయలేము, మూవ్ ఆన్ అవ్వాలి అని అంటాడు.
గ్రౌండ్లో అందరూ గ్యాదర్ అయ్యారు. బియర్ లేట్గా వస్తాడు. వెపన్స్ తీసి ఫైట్ స్టార్ట్ చేస్తాడు. గస్ బియర్ పైన అటాక్ చేస్తాడు, కానీ బియర్ ప్రొటెక్టివ్ గేర్ వల్ల సేఫ్. బియర్ గస్ని మల్టిపుల్ టైమ్స్ స్టాప్ చేస్తాడు. గార్డ్స్ అలారం సౌండ్ చేస్తూ ఫైట్ స్టాప్ చేస్తారు. వార్డెన్ అందరినీ కొడతారు. ఎవరు స్టార్ట్ చేశారో చెప్పండి అని అంటారు, కానీ ఎవరు ఓపెన్ చేయరు. బ్లాక్స్కి సెండ్ చేస్తారు. పియూక్ గస్ని బ్లాంకెట్లో చూసి ఫీవర్తో బర్నింగ్ అని తెలుస్తుంది. గస్ స్టమక్లో షార్ప్ ఆబ్జెక్ట్ స్టక్ అయి ఉంది. పియూక్ హెల్ప్ కోసం అరుస్తారు, కానీ అందరూ ఇగ్నోర్ చేస్తారు. గస్, నాకు టైం లేదు, ఈ గ్యాంగ్ని నువ్వే చూసుకో, వాళ్ళు కూడా మనలాగా హోమ్లెస్ అంటాడు. గస్ డై. సైలెన్స్ స్ప్రెడ్ అవుతుంది. గస్ ఫాదర్ ఈ న్యూస్ విని బ్రేక్ డౌన్ అవుతారు. 10 years వెయిట్ చేసి రిలీజ్ ముందు ఐ లాస్ట్ మై సన్ అంటాడు. పిగ్ గోల్ఫ్. గస్ గ్యాంగ్ మెంబర్ బియర్ని కిల్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ కాట్. బియర్ పియూక్కి ఆప్షన్ ఇస్తాడు, నన్ను చంపాలంటే ఫైట్ చేయి అని. పియూక్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు. గోల్ఫ్ నెక్స్ట్ డే ఫైట్ ఫిక్స్ చేస్తాడు. నువ్వు లూజ్ అయితే నన్ను చంపుకో అంటాడు. నైట్ పియూక్ బ్లేడ్ షార్పెన్ చేస్తూ చనిపోయే వాళ్ళు ఎక్కువ వాళ్ళ మదర్ని గుర్తుకు తెచ్చుకుంటారు. నాకు మా మామ్ మిస్ అవుతుంది అంటాడు. గోల్ఫ్, ఓవర్ థింక్ చేయకు, కలికాలం అంటాడు. ఫైట్ డే. బాత్రూంలో గ్యాదర్ అవుతారు. గోల్ఫ్ బియర్ క్లోత్స్ని తీసేయమంటాడు. చీటింగ్ రివీల్ చేస్తాడు. బియర్, గోస్ గస్ చెప్పిండా అని మాక్ చేస్తాడు. బ్లేడ్తో పియూక్ పైన అటాక్ చేస్తాడు. పియూక్ ఫియర్తో మిస్ చేస్తాడు. బాక్సింగ్ డేస్ గుర్తుకు వచ్చి పియూక్ బియర్ లెగ్ని పుల్ చేసి స్ట్రైక్ చేస్తాడు. బియర్ కింద పడిపోతాడు. పియూక్ రెంట్లెస్లీ స్టాప్ చేసి తన స్టమక్ అండ్ థ్రోట్ని చాక్ చేస్తాడు. బియర్ ఫ్రెండ్ హెల్ప్ చేయబోతుంటే గోల్ఫ్ స్టాప్ చేస్తాడు. గార్డ్స్ వచ్చి అందరినీ సెల్లోకి సెండ్ చేస్తారు. వార్డెన్ పియూక్ గోల్ఫ్ని బాగా కొడతారు. మీ లైఫ్ మీరే కేర్ చేయరు, మేమెందుకు చేయాలి అని అంటారు. గోల్ఫ్ బియర్ చనిపోయాడు, లైఫ్ ఇప్పుడు ఈజీ అవుతుంది అని అంటాడు. మార్నింగ్ పియూక్ స్లీప్లెస్గా బయట చూస్తుంటాడు. వార్డెన్ ఫుడ్ తెచ్చి బెటర్ లైఫ్ కావాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు. పియూక్ గోల్ఫ్ని సపరేట్ జైల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. బెటర్ కండిషన్స్ అని ప్రామిస్ చేస్తాడు. వ్యాన్లో ఎక్కే ముందు పియూక్ గోల్ఫ్ లాస్ట్ టైం చూసుకొని సైలెంట్ గుడ్ బై చేస్తారు. పియూక్ జైల్లో లైఫ్ లెసన్ నేర్చుకున్నాడు, కానీ తన సెంటెన్స్ ఇంకా కాలేదు. ఇంకా తను ముందు చాలా ఫేస్ చేయాలి. వార్డెన్ బెటర్ జైల్ అని చెప్తాడు, కానీ ట్రూత్ అంతా జైల్లోనే తెలుస్తుంది. ఈ స్టోరీ చాలా ఎమోషనల్ సర్వైవల్ గురించి చెప్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్లో చెప్పండి.